తనికెళ్ళ బర్ని గారి స్పీచ్ విన్నామంటే నాన్న ఎందుకో వెనకబడ్డాడు అని ఒకటి మాట్లాడారు. దాంట్లో అన్ని బంధాలను కుట్టి సూదిలా జారిపోయాడు నాన్న అని ఒక మాట అన్నారని. ప్రతి తండ్రి కూడా పిల్లలు పెంచడానికి ఎంతో ఆరాటపడతారు, ప్రతి క్షణం ఆరాటపడతారు, ప్రతి క్షణము వాళ్ళు బాగుపడాలని చూస్తారు. ఈ జనరేషన్ లో కూడా ఉన్నారమ్మా తండ్రితో మాట్లాడలేని కొడుకులు కూతుర్లు కూడా. ఎప్పుడు బాధపడతారంటే కోల్పోయినప్పుడు, దూరమైనప్పుడు. మంచం మీద చనువుగా కూర్చొని నాన్న అని మాట్లాడేంత చనువు మాకు లేదు. ఇప్పుడు తెలంగాణలో అయితే తండ్రి కొడుకు కలిసి మందు కొడతారు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధాత్రి టీవీ. మన ధాత్రిలో ఎక్స్క్లూజివ్ పెద్ద బాల శిక్ష పాడ్కాస్ట్ మన రాజీపడి రాజేశ్వరి గారితో ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చాను. అయితే ఈరోజు కొంచెం డిఫరెంట్ టాపిక్ మాట్లాడదాం. అమ్మ, మామూలుగా మనకి నాన్న నా ధైర్యం, నాన్న నా బాల్యం, లేదంటే నాన్న ఉంటే మనకి అంటే మన ఇంటికి ఒక పెద్ద మూల స్తంభం, ఇలా కొన్ని వింటూ ఉంటాం. దీంతో పాటు రీసెంట్గా మనం తనికెళ్ళ బర్ని గారి స్పీచ్ విన్నామంటే నాన్న ఎందుకో వెనకబడ్డాడు అని ఒకటి మాట్లాడారు. దాంట్లో అన్ని బంధాలను కుట్టి సూదిలా జారిపోయాడు నాన్న అని ఒక మాట అన్నారనమాట. ఈ పిల్లలు తండ్రి వచ్చే టైంకి లేట్ అవుతుందని పడుకునేయడము, లేదంటే ఆయన బిజీలో ఉండిపోయి లేట్గా రావడము, వీళ్ళతో పెద్దగా మాట్లాడకపోవడము, ఏదైనా సరే కొంచెం ఏజ్ వచ్చాక అమ్మతోనే ఎక్కువ ఉంటారు. నాన్న కంట్రోల్ కూడా పెడతాడు కదా, అందుకని కొంచెం భయపడతారు. అంటే ఆ నాన్నతో ఆ రిలేషన్షిప్ ఎప్పుడు బాధపడతారంటే కోల్పోయినప్పుడు, దూరమైనప్పుడు, అప్పుడు బోరు నేడుస్తుంటారు అనమాట. అరే నాన్నతో మాకంత రిలేషన్షిప్ పెట్టుకోలేకపోయామే. సో మీరు నాన్నగారితో ఆ రిలేషన్షిప్ ఇప్పుడున్న జనరేషన్ మరి ఎలా మెయింటైన్ చేయొచ్చు అంటారు? ఆ కనెక్ట్ ఎలా మెయింటైన్ చేయాలి ఒక నాన్నగారితో? ఇప్పటి జనరేషన్కి అంత పెద్ద డిఫరెన్స్ లేదమ్మా. ఎందుకంటే తండ్రి పిల్లలు ఇంచుమించు ఫ్రెండ్స్లో ఉంటున్నారు ఇప్పుడు. ఒరే నాన్న అంటే ఒరే అబ్బాయి అన్నట్టు. అప్పట్లో మా రోజుల్లో అయితే చాలా భయభక్తులు ఉండేవి. అంటే అది ఎలా చెప్పాలంటే భయంతో కూడిన ప్రేమ, భయభక్తులతో కూడిన ప్రేమ ఉండేది. తండ్రి అంటే ప్రేమే, కానీ దాంతోపాటు ఒక భయం కూడా ఉండేది. ఆ భయము, ఆ భక్తి, ఆ గౌరవం వీటన్నింటితో కలిపినటువంటి ప్రేమ ఉండేది. సాధారణంగా పసిపిల్లల దగ్గర నుంచి తల్లికి ఎక్కువ అటాచ్డ్ ఉంటారు. అంటే నవమాసాలు మోయడం వల్ల అవని, పాలిచ్చి పెంచడం వల్ల అవని ఎక్కువ సమయం తల్లితో గడుపుతారు. సహజంగా పొద్దున్నే ఆఫీస్కి బయటకు వెళ్ళిపోతాడు నాన్న, సాయంత్రం వస్తాడు. ఆ టైం అంతా కూడా తల్లితోటే గడుపుతారు వీళ్ళు. అంతే తల్లికి బాగా అటాచ్డ్గా ఉంటారు. ఏదైనా వాళ్ళ లవ్ అఫైర్ చెప్పాలన్నా, ఏది చెప్పాలన్నా కూడా తల్లితో పంచుకుంటారు. నాన్న వీధి గదిలో ఉంటే వీళ్ళు వంటగదిలో ఉంటారు. నాన్న వంటగదిలో భోజనానికి వస్తే వీళ్ళు వీధి గదిలోకి వెళ్తారు. ఆ డిస్టెన్స్ అలా మెయింటైన్ అయిపోతుంది. దానికి సగం కారణం ఏంటంటే తండ్రి తక్కువ సమయం ఉండడం ఒకటి, ఎక్కువ టైం పిల్లలతో గడపలేకపోవటం ఒకటి, తల్లి గడిపినంతగా గడపరు కాబట్టి. రెండోది ఏంటంటే ఒక రకమైన డిసిప్లిన్తో పెరగాలనుకుంటారు పిల్లలు. తల్లి కూడా అలాగే అనుకుంటుంది, కానీ తల్లి దగ్గరికి వచ్చేటికి కాస్త ఆ ఎమోషన్స్ కాస్త లాగుతుంటాయి తల్లిని. పోలండి ఏదో అడిగాడు కదా అంటుంది, ఆయన మాత్రం అలా అండు. ఎందుకు ఇప్పుడు ఇది నీకు అవసరమా, ఎందుకు ఏదో సినిమా చూడపోతాయి అంటారు. పోలండి ఏదో సరదా పడ్డాడు కదా చూడనివ్వండి అని రికమెండ్ చేస్తుంది తల్లి. అంచేత కూడా పిల్లలు తల్లికి ఎక్కువ అటాచ్డ్గా ఉంటారు. అమ్మ సినిమాకి వెళ్తానని అమ్మతో చెప్తారు, నాన్నతో చెప్పరు. అంచేత నాన్న ఏంటంటే ఒక డిసిప్లిన్గా, ఒక పద్ధతిగా, ఒక క్రమశిక్షణతో పిల్లలు పెరగాలి అని అనుకుంటాడు. దాంతోపాటుగా ఆ డిసిప్లిన్లో వాళ్ళని పెట్టే ప్రక్రియలో కొంత దూరం అవుతుంటాడు. కానీ ఎంత దూరమైనా సరే బరువు బాధ్యతలు మోసేది నాన్న, పిల్లలవి అంతే కదా. స్కూళ్ళు, ఫీజులు, పుస్తకాలు, ఏది కావాలన్నా ఈ బరువు బాధ్యతలన్నీ మోసేది నాన్న. వాళ్ళ ఆప్యాయతను ప్రదర్శించలేనిది కూడా నాన్నే. తల్లి అయితే నా బుజ్జి నా కన్నాను ఒళ్ళో కూర్చోబెట్టి గారాలు ఆడుతుంది. తండ్రి అలా ఆడలేడు. మహా అయితే ఏదో బుగ్గలు పుణుకుతాడు, తల మీద చేసి నిమురుతాడు, అంతవరకే. అంతకు మించి చేయలేరు వాళ్ళు. అంటే ఎక్స్ప్రెస్ చేయడం కూడా రాదు. వాళ్ళకున్న ఎఫెక్షన్ వాళ్ళు దిగమింగి నిజమైన అవసరం వచ్చినప్పుడు నిలబడతారు. అమ్మ ఏడవడం తప్ప ఏం చేయలేదు కదా. ఏదైనా అవసరం అయితే అమ్మ నిలబడలేదు, కానీ తండ్రి అనేవాడు నిలబడతాడు. అక్కడ వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు నేనున్నానని ఆదుకుంటాడు. వాళ్ళు ఏదైనా చదువుకోవాలన్నప్పుడు తన దగ్గర డబ్బులు చాలకపోయినా అప్పో సొప్పో చేసో ఏదో ఒక రకంగా పిల్లాడిని చదివించాలి, మంచి ఉన్నతమైన విద్య అందించాలి పిల్లలకని తాపత్రయపడేది తండ్రి. ప్రతి క్షణము పిల్లల బాగును కోరుకునేది కూడా తండ్రి. తల్లి కూడా కోరుకుంటుంది, కోరుకోదని కాదు, ఆయనకి సహకరించడం మాత్రమే చేయగలుగుతుంది తల్లి. కానీ ఇండివిజువల్గా ఆలోచన, ఆచరణ అంతా కూడా తండ్రిదే కదా. ఈ వీడి కెరీర్ ఇలా డెవలప్ అయితే బాగుంటుంది, ఈ కోర్సు వాడు చదివితే బాగుంటుంది, దానికి తగిన ప్రయత్నం మనం ఇప్పటి నుంచి చేయాలి అన్న ఆలోచన తండ్రిదే, దాన్ని ఆచరణలో పెట్టేవాడు కూడా తండ్రి.
అయితే దురదృష్టం ఏంటంటే భరణి గారు చెప్పినట్టుగా తండ్రిని మనం గుర్తించం. తల్లిని గుర్తిస్తాం కానీ తండ్రిని గుర్తించం. వెనకబడిపోయాడు. వెనకబడిపోతాడు తండ్రి. కానీ అనుక్షణము ఆరాటపడేది మాత్రం తండ్రి. ఖచ్చితంగా చెప్పగలను నేను. నాకు మా నాన్నగారు ఉన్నారు. 30 ఏళ్ల వయసులో 3 పిల్లలతో నేను బయటకు వచ్చినప్పుడు ఆయన నాకు భరోసా ఇచ్చారు. నీ పిల్లల బాధ్యత నాది. నువ్వు హాయిగా చదువుకో, నువ్వు ఉద్యోగం చేసుకో, నీ పిల్లల పెళ్ళిళ్ళు చదువులు మొత్తం అన్నీ నేనే చూస్తాను. ప్రతి క్షణము కూడా ఆయన ఇచ్చిన ఆ సపోర్ట్ తోటే నేను చేయగలిగాను. తల్లి ఏడవగలదు కానీ ఆవిడేం చేయగలదు? ఆవిడేం చేయలేదు కదా. అంచేత నేను చదువుకున్నా, నేను ఉద్యోగం చేసినా, నాకు పుస్తకాలు కావాలంటే నేను ఒక పుస్తకం అడిగితే 4 పుస్తకాలు కొనిచ్చేవారు ఆయన. నేను టెక్స్ట్ బుక్ అడిగితే దాంతోపాటు గైడ్ కూడా కొనిచ్చేవారు. అలా అంటే పిల్లలకి ఏం అవసరం అనేది ప్రతి క్షణము ఆయన దృష్టిలో ఉండేది. నేను తెల్లవారుసాము 4 గంటలకు లేచి చదువుకుంటే మా అమ్మ నాన్న కూడా లేచేవారు. వాళ్ళు పడుకునేవారు కాదు. మహా అయితే పిల్లలు లేపేసి మళ్ళీ పేరెంట్స్ పడుకుంటారు. వాళ్ళు పడుకునేవాళ్ళు కాదు. వాళ్ళు పడుకుంటే నేను పడుకుంటానేమో, నేను చదవనేమో అనే ఉద్దేశంతో ఆయన ఆఫీస్కి అయితే వాళ్ళు ఇంటికి తెచ్చుకునేవారు. అవి పూర్తి చేసుకుంటూ కూర్చునేవారు. ఆవిడ ఏ వీక్లీయో చదువుకుంటూ ఆవిడ కూర్చునేది. అలాగా 6 అయ్యే వరకు వాళ్ళు కూడా ఆ 2 గంటలు నాతో పాటే కూర్చునేవాళ్ళు. వాళ్ళు చేసిన త్యాగాలు కానీ, వాళ్ళు పడ్డ ఆరాటం కానీ, మమ్మల్ని పైకి తీసుకురావడానికి, నన్ను నా పిల్లల్ని సెటిల్ చేయడానికి ప్రతి క్షణము వాళ్ళు పడినటువంటి ఆరాటాన్ని జీవితంలో మర్చిపోలేను. ఆయన ఒక ఉదాహరణగానే చెప్తున్నాను కానీ ప్రతి తండ్రి కూడా పిల్లల్ని పెంచడానికి ఎంతో ఆరాటపడతారు. ప్రతి క్షణం ఆరాటపడతారు. ప్రతి క్షణము వాళ్ళు బాగుపడాలని చూస్తారు. వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ ఉన్నతి కోసం తాపత్రయపడేది తండ్రి. తల్లి కంటే ఎక్కువగా తండ్రి పడతాడు. కాకపోతే ఆయన వెనకబడిపోతాడు. చెప్పలేదు. రిలేషన్షిప్ ఎట్లా మెయింటైన్ చేయాలి ఇప్పుడు? అది ఆయన అలా వెనక పడిపోకుండా ఉండాలంటే ఎవరు జాగ్రత్త తీసుకోవాలి ఇక్కడ? ఈ రోజుల్లో పిల్లలకి అంత పూర్వకాలం అంత భయభక్తులు అంత ఇది ఉండట్లా. ఒరే అబ్బాయి అంటే చెప్పాను కదా ఇందాక, ఒరే నాన్న అన్నట్టే ఉంటున్నారు. అంచేత ఇప్పట్లో అంత ఇది లేదు. ఒకవేళ అలా కావాలి అంటే తండ్రితో కూడా తల్లితో సమానంగా ఉండాలి అంటే తండ్రి వీధి గదిలో ఉంటే కొడుకు వెళ్ళి వంటగదిలో ఉండకూడదు. తను కూడా అక్కడ ఉండగలగాలి. తను కూడా తండ్రితో మాట్లాడగలగాలి. ఏదైనా అవసరం ఉంటే ధైర్యంగా తండ్రికి చెప్పగలగాలి. అమ్మ నేను సినిమాకి వెడతానని వెళ్ళి అమ్మ వెనకాల నుంచోవడం కాకుండా నాన్న నేను సినిమాకి వెడతాను అని చెప్పగలిగే స్థాయికి కొడుకు ఎదగాలి. మీరు ఇప్పుడు అంటున్నారు కానీ ఈ జనరేషన్ లో కూడా ఉన్నారమ్మా తండ్రితో మాట్లాడలేని కొడుకులు, కూతుర్లు కూడా ఉన్నారు. వాళ్ళు ఉన్నారు, లేరని నేను చెప్పను, ఉన్నారు. కాకపోతే ఏంటంటే జనరేషన్ మారుతున్న కొద్దీ ఆ జనాలు ఎక్కువ అవుతున్నారు, ఈ జనాలు తక్కువ అవుతున్నారు. ఆ తండ్రి పట్ల భయభక్తులు ఉండేవాళ్ళు, అలాంటివి ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. బాగా ఫ్రీగా ఉండగలిగే వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు. ఇప్పుడు తెలంగాణలో అయితే తండ్రి కొడుకు కలిసి మందు కొడతారు. నేను అలా ఆంధ్రాలో చూడలా. మరి లేరో లేకపోతే అలాంటి అలవాట్లు కనిపించరు, మనకి తెలియదు. ఇక్కడ మాత్రం తల్లి కొడుకు కలిసి మందు కొట్టడం చూశాను. అంటే అలాగా, అంటే అలా ఫ్రెండ్స్లా ఫీల్ అయిపోతారు. మందు కొట్టేటప్పుడు కూడా పూర్వం సిగరెట్ తాగటం కూడా తండ్రికి తెలియకుండా తాగిన పిల్లలు ఎంతోమంది. ఎందుకంటే నాన్న ఎదురుగుండా సిగరెట్ కాల్చడం అనేది ఒక చాలా ధైర్య సాహసాలతో కూడుకున్నది, ఒక విప్లవం అది. అంచేత తండ్రి ఎదురుగుండా సిగరెట్ పిల్లలు చాలామంది కాల్చేవారు కాదు. ఇప్పుడు కాలుస్తున్నారు కానీ చాలామంది తండ్రి ఎదురుగుండా సిగరెట్ కాల్చరు. వాడు కాలుస్తాడని తండ్రికి తెలుసు, కానీ కొడుకు ఎదురుగుండా కాల్చడు కాబట్టి ఆయన అది మెయింటైన్ చేసుకుంటారు. కనీసం నా ఎదురుగుండా కాల్చట్లేదు కదా, ఏదో బయట ఎక్కడో ఏడుస్తున్నాడు వాడు, అదైనా ఉంది కదా అని. అది పోయినాడు వాడు రేపొద్దున ఎదురుగుండానే కాలుస్తాడు. అంచేత అది పోకూడదని మెయింటైన్ చేయాలని తండ్రి కూడా తాపత్రయపడేవాడు. ఆయన పెద్దరికని నిలబడాలి. అక్కడ ఏంటంటే ఆయన పెద్దరికని నిలబడాలి. ఆ పెద్దరికని నిలబడాలి అంటే అది వాడు దూరం ఉన్నప్పుడు వాడిని ఆ దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. చదువుకో అని తండ్రి చెప్పడానికి తల్లి చెప్పడానికి తేడా ఉంటుంది. తల్లి 10 సార్లు తిట్టినా పట్టించుకోరు, తండ్రి ఒకసారి తిట్టితే పట్టించుకుంటారు. ఎందుకని? తల్లి అస్తమానం చెప్పి 24 గంటలు ఉంటుంది కదా, ఎడసలేదా చదువుకో అంటే పెద్ద పట్టించుకోరు. నాకు ఈ సందర్భంలో మా చిన్నాన్నగారు అబ్బాయి ఒక మాట అన్నాడు, నాకు అది గుర్తొస్తుంది. మా చిన్నాన్నగారు అబ్బాయి ఒకసారి సెలవులకు మా ఇంటికి వచ్చాడు. ఎక్కువ రోజులు ఉండిపోయాడు. ఎక్కువ రోజులు ఉండిపోతే మా నాన్నగారు అన్నారు, ఒరే మీ నాన్న ఉత్తరం రాశాడు, మా అబ్బాయి రాలేదు ఇంటికి. అప్పట్లో ఉత్తరాలు ఫోన్లు లేవు కదా, కాస్త తొందరగా వాడిని పంపించాను, ఉత్తరం రాశాడు మీ నాన్న రమ్మంటున్నాడు, మరి ఎడిసాల వెధవ ఎన్నాళ్ళు ఉంటావు, వెళ్ళి మీ నాన్న పిలుస్తున్నాడు అన్నాడు. వాడు ఆ సందర్భంలో నాతో అన్నాడు, మా నాన్న 10 తిట్టినా నాకు బాధ అనిపించదు, పెదనాన్న ఒక్క మాట అంటే నాకు బాధ అనిపిస్తుంది. అంటే ఆయన మాట తీరు అలా ఉంటుంది అనమాట. వాళ్ళ నాన్న వెధవాస ఉంటాను తిట్టినా కూడా వాడికి బాధ అనిపించదు, మా నాన్న ఒక్క మాట అన్నా కూడా వాడికి బాధ అనిపిస్తుంది. ఎంచేతంటే ఆ పెద్దరికం ఏదో ఆ హోదా అన్నట్టు ఉండేది ఆయనకి, దాన్ని అలా మెయింటైన్ చేసేవారు ఆయన. మేమందరం కూడా అంతే, ఆయనతో కలిసి మాట్లాడాలంటే భయం.
ఆయన దగ్గరికి వెళ్ళి నాన్న నాకు ఇది కావాలంటే భయం. అసలు ఆయన మంచం మీద పడుకుంటే పక్కన కూర్చొని మాట్లాడడానికే భయం. దూరంగా నుంచొని మాట్లాడటమే తప్ప మంచం మీద చనువుగా కూర్చొని నాన్న అని మాట్లాడేంత చనువు మాకు లేదు. అది మా 16 ఏళ్ల తర్వాత మా చెల్లెలుకి వచ్చింది. ఈ 16 ఏళ్ల గ్యాప్లో కొంచెం ఆలోచన విధానం మారింది, కాలం మారింది, పద్ధతులు మారాయి. మా చెల్లెలు ఆ మంచం మీద కూర్చుని మాట్లాడగలిగేది. అంటే దానికి ఆ చనువు వచ్చింది ఆయన దగ్గర, మాకు రాలేదు. మేము ఇలాగే ఉండిపోయాం, అది అలాగే ఉండిపోయింది. ఒకసారి ఎప్పుడో భోజనం దగ్గర ఏదో టిఫిన్ చేసి మా అమ్మగారు ఊరికి వెళ్ళారు. మా చెల్లెలు దోశలు వేసి పెడుతోంది. ఏదో ఒక దోశ వేసింది. చాలమ్మా ఇంకా అన్నారు. సరే అని వెళ్ళిపోయింది. మళ్ళీ తేలేదు అది. చాలా అన్నారు కదా, తేలేదు. చూస్తున్నారు తెస్తుందని, తేలేదు. ఏమే ఇంకో దోశ తేలేదే అని అడిగారు. వద్దన్నావుగా అంది. అంటే అప్పుడు ఆయన అన్నారు, అదే మీ అమ్మ అయితే వద్దన్నా సరే 2 తిట్టి చేతి మీద ఏదో ఒకటి వేసేది, దాన్ని 2 తిట్టి నేను తినేవాడిని. నాకు అలా అలవాటు అయిపోయింది నాకు. వద్దనగారే నువ్వు మానేసావు అంటే నీకు వద్దన్నా నీకు పెట్టడం ఎందుకు, ఆ చివాట్లు తినడం ఎందుకు, లాజిక్ అదే అంటుండ. అందుకనే మానేశాను. నీకు కావాలంటే నువ్వే అడుగుతావు కదా. అదే భార్య అయితే అయ్యో ఆయన తినలేదని 2 చివాట్లు తిన్నా సరే ఇంకో దోశ వేసుకోండి అని వేసేది అనమాట. అలాగా మారింది అయితే మరి. మారుతుంది కదా సహజంగా. కాలంతో పాటు మనుషులు మారుతారు, భావాలు మారుతాయి, ప్రవర్తన మారుతుంది, అన్నీ మారుతాయి. అలాగే మా నాన్నగారి పక్కన కూర్చుని కబుర్లు చెప్పినా ఏం చేసినా దానికే ధైర్యం ఉండేది, మాకు ఉండేది కాదు. మీరందరూ పక్క నుంచి చూస్తూ ఉండేవాళ్ళు. చిన్నప్పటి నుంచి చూసాం కాబట్టి మాకు ఆశ్చర్యం వేసేది, అది ఎలా మాట్లాడుతుంది అంత ధైర్యంగా అని అనిపించేది. మాకు ఆ ధైర్యం లేదు కదా. ఒకసారి